ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు సాగు చేసే రైతులు నిండా మునిగారు. దిగుబడి తగ్గిపోయి ఖర్చులు కూడా దక్కని పరిస్థితి ఉంటే బహిరంగ మార్కెట్లో ధరలు కొండెక్కాయి. రైతన్నతో ప్రజాప్రతినిధులే కాదు, ప్రకృతి కూడా జూదమాడుతుంది. వాతావరణం అనుకూలించని స్థితిలో మామిడి దిగుబడి తగ్గింది. మామిడి తోటలు సాగు చేసిన రైతులు దిగాలు పడ్డారు. మామిడి ప్రియులకు ధరలు చేదుగా మారాయి. మామిడి రైతులు 12 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తే సుమారు 35 నుంచి 40 టన్నుల దిగుబడి రావాలి. అయితే ఈ ఏడాది కనీసం 2 టన్నుల దిగుబడి కూడా రాలేదు. తోటల సస్యరక్షణకు మందులు వాడటం, మామిడి కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా దక్కలేదు. పెట్టుబడి కూడా చేతికి అందలేదు అని చిత్తూరు జిల్లా మామిడి రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి రైతులు వందల సంఖ్యలో ఉన్నారు. దిగుబడి లేకపోవటం, మామిడి తోటలో సస్య రక్షణకు ఖర్చు పెట్టిన సొమ్ము, కోత, రవాణా ఖర్చులు కూడా దక్కని స్థితిలో రైతాంగం ఉందని వాపోతున్నారు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణం వల్ల మామిడి తోటల్లో ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో మామిడి పండ్ల ధర కొండెక్కింది. పెట్టుబడి కూడా దక్కని స్థితిలో రైతులు కన్నీరు పెడుతున్నారు. మార్కెట్లో కూడా మామిడి సరుకు కొరత ఏర్పడింది. గత ఏడాదితో పోలిస్తే 1/3 వంతు కూడా దిగుబడి రాలేదని మామిడి మార్కెట్ యార్డ్లో వ్యాపారస్తులు చెబుతున్నారు. ఏడాది పాటు మామిడి తోటలను కన్న బిడ్డలా సంరక్షించుకునే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మామిడి దిగుబడి తక్కువ కావటంతో ఈ ఏడాది రాయలసీమ ప్రాంతంలో ధరలు కొండెక్కాయి. రైతుకు కూడా గిట్టుబాటు లభించని దయనీయ పరిస్థితి ఏర్పడింది. తిరుపతి మామిడి మార్కెట్ యార్డులో 70 మండీలు ఉన్నాయి. మామిడి సీజన్లో రకరకాల మామిడికాయలతో కలకలలాడాల్సిన మార్కెట్ బోసిపోయి కనిపిస్తున్నాయి. దిగుబడి బాగా ఉంటే రోజుకు 100 నుంచి 150 ట్రక్కులకు సరిపడా మామిడికాయలు వచ్చేవి. పొరుగు రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచే కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోజుకు 5 నుంచి 10 ట్రక్కుల సరుకు కూడా రావటం లేదు. 15 నుంచి 20 టన్నుల కాయలు మాత్రమే మార్కెట్కు వస్తున్నాయి. అందువల్ల మామిడి మార్కెట్ బోసిపోవటం, మామిడి సరుకు తీసుకువచ్చే రైతులు కూడా తగ్గిపోయారని ఏజెంట్లు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది టన్ను 35,000 రూపాయలు పలుకుతున్నా దిగుబడి తక్కువగా ఉండటం వల్ల రైతులకు పెట్టుబడి కూడా దక్కడం లేదు. ఏది కొనేటట్టు లేదు, ఏమీ తినేటట్టు లేదు అనే కోవలో ఈ ఏడాది మామిడికాయలు కూడా చేరిపోయాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోవటం వల్ల మామిడి పండ్ల ధరలు కూడా కొండెక్కాయి. మార్కెట్ యార్డులోనే మండీ ఏజెంట్ల నుంచి కొనుగోలు చేసే పండ్లను చిల్లర వర్తకులు విక్రయిస్తున్నారు. మామిడి పంట దిగుబడి లేకపోవటంతో పల్లెల నుంచి మార్కెట్ యార్డుకు ట్రక్కులు వేళ్ల మీద లెక్కించే స్థాయిలో వస్తున్నాయి. మామిడి పేరింటే చాలు అందరి నోట్లోన నీళ్లు వస్తుంది, ఆ తీపి గుర్తొచ్చి. అదే చిత్తూరు జిల్లాలో రైతుల పరిస్థితి చూస్తుంటే రైతుల కళల్లో నీరు వస్తుందని చెప్పాలి. ఇప్పుడున్న మామిడి దిగుబడి కావచ్చు, ఈ వాతావరణంలో చేరుకున్న మార్పులో విధానం చూస్తుంటే మామిడి రైతులు నష్టపోయిన విధానం ఉందండి. కొంతమంది రైతులు మనతో ఉన్నారు, వాళ్ళతో మరిన్ని విషయాలు తీసుకుంటే ఏర్పడిన వాతావరణంతో చూసుకుంటే రైతుల పరిస్థితి ఎలా ఉంది? మామిడి దిగుబడి కావచ్చు, ఎగుమతులు కావచ్చు, ఎంతవరకు రైతులు నిండాగా అద్మానం అయిపోయినాయి, నిండా అప్పులు పాలైపోయినాయి. అసలు ఆ మామిడికాయలు ఓ తోడు 4 తూర్లు 5 తూర్లు 6 తూర్లు మందులు కొట్టినారు. మందులు డబ్బులు కూడా రాలి. పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఈ రైతులు వ్యాపారస్తులు ఇంకా ఘోరం. ఆ డబ్బులు రైతులు కట్టేసిన రైతులకు వాడితో కాయకుండా చాలా లాస్ అయిపోయింది. ఎందుకంటే సార్ ఈ పరిస్థితి ఇది వాతావరణమే, కోతలేమో బాగా వచ్చినాయి. వాతావరణం ఏదో మార్పు వచ్చేసింది. ఈ రైతులు ఈ రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు ఉన్నాయి 40, 50, 60 ఉన్నాయి. తోట 10 ఎకరాల తోట 500 అవుతుంది. చిత్తూరు జిల్లాలో చూసుకుంటే రాయలసీమలో ఎగుమతి బాగుంది. ఇప్పుడు దీనికి ఎక్కడ మనకి లాస్ట్ వరంగల్ మొత్తం అయిపోయిన మన విజయవాడ అయితే మనం లాస్ట్ ఎండింగ్ కాబట్టి మన తిరుపతి జిల్లా కానీ అరైవల్స్ అయితే తక్కువ, రేట్స్ అయితే బాగున్నాయి. బాగా బెనిష్ అయితే ఉంది, బెనిష కానీ పప్పు అయితే నీలం కానీ రేట్లు అయితే బాగున్నాయి. అరైవల్స్ అయితే బాగా తక్కువ. అంటే ఇది ఏమంటే కారణం అంటే మనకి రావాల్సిన టెంపరేచర్ మా జనవరిలో మనకి సంక్రాంతి అప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ ఫ్లవరింగ్ అయితే పర్వాలేదు, సెకండ్ ఫ్లవర్ అయితే వచ్చింది. అనుకూల వాతావరణం వల్ల మనకి టెంపరేచర్ 32 డిగ్రీ ఉంటుంది సార్. అలాంటి 38 వచ్చింది. దానివల్ల 35, 40, 42 రీచ్ అయింది. దానివల్ల మొత్తం సెకండ్ ఫ్లవరింగ్ అంతా మొత్తం డ్రాపింగ్, థర్డ్ ఫ్లవరింగ్ డ్రాపింగ్ అయింది. ఆ వచ్చిన ఫస్ట్ ఫ్లవరింగ్లో ఏమవుతుందో అది మాత్రం
రూపాయలు 5 పైసలు మాత్రం నిలవడం జరిగింది. అది కంటే పెస్టిసైడ్ కొట్టడం ఏ రైతులైతే ప్రతి ఒక్కరు ఆ పంట తీసుకొని చేశారు, అయితే ఫలితం అయితే కనపడలేదు. దీనివల్ల మన చిత్తూరు జిల్లాలో రూపాయికి 30 పైసలు కాస్తే రూపాయి పంట, అంటే మార్చి లాస్ట్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కానీ వర్షాలు పడాలి 1 టైం 2 టైం రూపాయి పంట వస్తుంది. మనకి యావరేజ్గా ఆ సైజ్ అనేది లావ్ అవ్వడం కానీ ఎదుగుదల వస్తుంది అనమాట. అలాంటి ఈసారి మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ వర్షాలు పడుతుంది. ఇప్పుడు పడుతున్నాయి, ఇప్పుడు పడడం స్టార్ట్ అవడం మాగడం, దీనివల్ల పురుగులు రావడం, మళ్ళీ రేట్లు డౌన్ అవడం, ఇలాంటివి. రైతులు అదంతా ప్రాఫిట్ అట్లా రైతుల దగ్గర వ్యాపారస్తులు కొనడం అయితే అవి మొత్తం మైనస్. ఉండేవాళ్ళకి ఇప్పుడు అయితే వదిలేస్తారు. ఆ ఉండే ఒకటన్నా అర్థం తేవడం వల్ల మనకి ఢిల్లీలో వర్షాలు లేవు ఇప్పుడైతే. ఇప్పుడు వరకు మన మార్కెట్ ఎప్పుడు కానీ తిరుపతి మార్కెట్ ఢిల్లీ పైన ఆధారపడి ఉంటుంది. హర్యానా, ఢిల్లీ, పంజాబ్ అక్కడ వర్షాలు లేని వల్ల మనది ఇప్పుడు బెనిష్ అయితే 70-80 ఇబ్బంది లేదు. అయితే అరైవల్స్ లాస్ట్ ఇయర్ 10-20 టన్నులు కాసేవాడికి ఈసారి 1 టన్ను 1.5 టన్ను. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 10,000 రూపాయలు అమ్మిందంటే 20 టన్నులు అంటే 2 లక్షలు వచ్చింది. ఈ రోజు 1/2 టన్ను అంటే వాడికి 50,000 అమ్మిన 25,000 రావడం, అది కారణం వ్యత్యాసం. మెయిన్ ఏమంటే మన డిసెంబరు జనవరి టెంపరేచర్, ఆ టెంపరేచర్ పైనే మన మామిడికాయ ఆధారపడుతుంది. ఎక్కువ మన రాష్ట్ర ఎక్కువ మనకి వచ్చి మన తిరుపతి మామిడి పంట రైతు నుంచి కోసిన వేళ మన పక్కానికి వచ్చిన తర్వాత అట్లే మనం టేబుల్ పైన పెడితే కరెక్ట్ 15 రోజుల నుంచి 18 రోజులు నిల్వ ఉంటుంది. అదే విజయవాడకి అయితే 7 రోజుల నుంచి 10 రోజులు. ఒకటి మన పల్పు కానీ తోతాపూరి మన దాంట్లో వచ్చి 100% 70% వస్తుంది పల్పు. అదే విజయవాడ నూజివాడ అయితే 35%. దానికని మన చిత్తూరు జిల్లాకి అంత డిమాండ్. ఇది మనకంటే మన దేశ ఉండే టేస్ట్ ఇక్కడ మన చిత్తూరు జిల్లా ఉండే టేస్ట్ ఎక్కడ రాదు. దీనివల్ల ఏమంటే మనదంటే మొత్తం కొండల ఏరియా కాబట్టి దానివల్ల కింద మంచి డ్రైవింగ్ ఉంటుంది కాబట్టి దానివల్ల గట్టిదనం. దానివల్ల మన పంజాబ్ అయితేనే, ఢిల్లీ అయితేనే, హర్యానా అయితేనే, రాజస్థాన్ అయితే, మహారాష్ట్ర, తిరుపతి పల్లికి మంచి డిమాండ్ గిరాకీ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కాసిందే ఏదో పర్వాలే అనుకున్నారు, రేట్స్ అయితే లేవు. ఈసారి అరైవల్స్ లేవు, రేట్లు అయితే ఇబ్బంది లేదు. కాచే కూలీ ఇవి మాత్రం తగ్గినాయి. వచ్చిన రైతుకి ఏదో హ్యాపీ ఉన్న గడికి అది మరి కొంతమంది రైతులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. మామిడి రైతులు అంటే ఏమీ లేదు. రైతుకి 10 ఎకరాలకి 4-5 తడవలు మందు కొట్టినా కానీ 1 టన్ను కోసుకునేది కూడా గొప్ప. కాకపోతే రాలేదు పూత. ఒక్కసారిగా వచ్చిన పూత భోగి పండుగకి ముందు వచ్చిన పూత నిలిచింది, తర్వాత వచ్చిన పూత అంతా జల్లే, మళ్ళీ 3వ స్టెప్ వచ్చిన పూత జల్లే. ఈ కలుషితం వల్ల వాతావరణం దీనివల్ల నీకు పంట అనేది రావడం నిలిచిపోతుంది, క్రమేణా తగ్గిపోతా ఉంది. రైతుకి అదే నష్టం. ఇప్పుడు వచ్చిండే పంట కూడా కోస్తే కూలీలు కూడా సాలడంగా తేడం బాడీ కూడా సాలడం లేదు. అది రైతు పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు మామిడి రైతులు చూస్తుంటే పెట్టుబడులు ఎక్కువ పెట్టి సంవత్సరాలకు ఒక్కసారి పెట్టుబడులు ఎక్కువ పంట రాలేదంటే పెట్టుబడులు పెట్టి దానికి నష్టపోతున్నారు. కాపు రాక నష్టపోతున్నారు, పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. వచ్చింది కూడా ఆ కూలీలకి బాడీ సాలదు. అదే రైతు పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రభుత్వం ఏం ఆదుకుంటుంది? గాలి వాన ఒడుగుండ పడితే ప్రభుత్వం మామూలు దీనికి ఆదుకోవచ్చు. మామిడి చెట్ల పరిస్థితి కూడా దారుణం అయిపోయింది. చిత్తూరు జిల్లాలో ఉండే చెట్లు టేస్ట్ బాగుంటుంది, కొండేమో, కానీ భయపడితే మళ్ళీ చెట్లు తగ్గిపోతా ఉన్నాయి. రైతులు ఎంత నష్టపోయింటారు? రైతులు చాలా వరకు నష్టపోయినారు. నా వరకు ఎత్తుకున్నా కానీ చాలా నష్టపోయినా. నేను కూడా ఎన్ని తోటలు నేను కొనలేదు, నా సొంత తోటే కాయలేదు. ఎంత మామూలుగా మందులు కొట్టేదానికి 40,000 అయితే ఇప్పుడు కాల్చిందేదంతా 15,000, 20,000 లోపలే కాపు. అంతే లక్షల్లో నష్టాలు. అంతే లక్షల్లో నష్టాలు. అంటే రైతు రైతులు మళ్ళీ ఒకసారి పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు కాయలు అయిపోయిన తర్వాత దున్ని అన్నీ చేసిన తర్వాత మళ్ళీ పెట్టుబడులు పెట్టి మళ్ళీ రేపు సంవత్సరం కాపు వస్తే అదేం చేస్తుందో మళ్ళీ పంట ఎక్కువ వచ్చినప్పుడు డౌన్ అయిపోతాయి, మంగు వేరే వచ్చేస్తుంది. ఇది తలకాయ ప్రభుత్వాలు ఏం ఆదుకోలే. చూసారు కదా చిత్తూరు జిల్లా మామిడి రైతుల కష్టాలు. మామిడికి ధర ఉన్నప్పటికీ దిగుబడి లేక రైతులు నష్టపోతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా మామిడి పంట దిగుబడి తగ్గిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మామిడి రైతులపైన దృష్టి పెట్టి ఆదుకోవాలని చిత్తూరు జిల్లా రైతులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ వాసుతో చరణ్ కుమార్, ఆదాం తెలుగు, తిరుపతి.